చరిత్ర పుటపై ఊరిన నిత్య జీవపు ఓట అతడు. చదలుబట్టిన చరిత్ర ఎదపై మిలమిల మెరిసే సంతకమతడు. గత వ్రాతల ఘంటిక అతడు, అనాగతపు గొంతుక అతడు. నిత్య గణాంకాల కారకుడతడు, సత్య గుణాంకాల స్థాపకుడతడు. వందల కోట్ల మంది క్రైస్తవ జనాంగం అనుదినం ఆరాధించే నిత్యనూతన పురుషుడతడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఏ యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరు మీదనైతే క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం అని చరిత్ర మనుగడ సాగిస్తుందో, అసలు అదే క్రీస్తు అదే చరిత్రలో లేడని చెప్తున్నా. పరిశోధించే సత్తా లేని చాలామంది వాళ్ళ మాయ మాటలు నమ్మి మోసపోయి నాస్తికులుగా, మరికొంతమంది హేతువాదులుగా కూడా బలహీనులైపోతున్నారు. అలాంటి తరుణంలో మూర్ఖుడికి సమాధానం చెప్పకపోతే వాడికి వాడే జ్ఞాని అనుకుంటాడు అని బైబిల్ మనకు చెప్తుంది. సామెత 26:5. నమ్మకం కలిగిన తండ్రి, గత 2-3 రోజుల నుంచి కర్ణాటక ప్రాంతాల్లో వాక్యాన్ని ముగించుకొని వందల వేల కిలోమీటర్లు మరలా క్షేమంగా దాటించి కొండలు కొడలను క్షేమంగా ఎక్కి దింపి మా కళ్ళ ముందే ఎన్నో ప్రమాదాలను చూస్తూ బహు జాగ్రత్తగా నడుపుటకు, జ్ఞానాన్ని వచ్చుటకు, ఆయుష్ని పొడిగించిన మీ చల్లని కృపను బట్టి ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ కూడా దేవా, అనుకున్న సమయానికి ఈ ప్రాంతానికి వచ్చాం. ధన్యవాదాలు. విచ్చేసిన మీ బిడ్డలందరూ జాగ్రత్తగా వాక్యాన్ని వినులాగున తగిన బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, విచ్చేసిన నా అక్క చెల్లెండ్రుకును, అన్నదమ్ములకు, అలానే వేదికను అలంకరించినటువంటి సాటి తోటి దైవజనులైన వారందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా శుభాలను తెలియజేసుకుని ఉన్నాను. ఇప్పటిదాకా సహోదరులు రాజబాబు గారు మంచి మాటలు, దేవుడు చక్కగా ఎరువు వేసి సకల భద్రతను కల్పించినటువంటి వృక్షం ఏ విధంగా కారు ఫలాలను ఫలించింది అని మంచి మాటలు వారు మాట్లాడారు. నిజమే, మనందరం 2026లోకి ప్రవేశించాం. సమాజాన్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వాస్తవానికి 2026 అనగానే చాలా హ్యాపీగా ప్రపంచ దేశాలన్నీ బాణాసంచ కాల్చుకోవటం, ముగ్గులు వేసుకోవటం, చాలామంది రంగురంగులు ముగ్గులు కొనే పనిలో బిజీ అయిపోయారు. కొంతమంది 2 రోజుల ముందు నుంచే ముగ్గులు ప్రాక్టీస్ చేసే పనిలో బిజీ అయిపోతారు. మరి కొంతమంది బాణాసంచ తెచ్చుకునే పనిలో, వాటిని కాల్చే పనిలో బిజీ అయిపోతున్నారు. ఇలా ప్రపంచంలో అమెరికా మొదలుకొని అలస్కా వరకు అనేక దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో కూడా, బుర్జ్ ఖలీఫాలో కూడా చివరికి శుభాకాంక్షలతో అంబరాన్నంటే సంబరాలు జరుపుకుంది ప్రపంచం అంతా. కానీ మనం బైబిల్ దగ్గరికి వస్తే సంవత్సరం మారటం అనేది కేవలం కాలంలో జరిగిన ఒక మార్పు అంతే. సంవత్సరం మారటం అంటే అర్థం ఏంటి? కాలంలో జరిగేటువంటి ఒక మార్పు, అంతకు మించి ఏమీ లేదు. సాధారణంగా కాలము అనేది మనం ఆ పదాన్ని కానీ చూడటం కానీ కేవలం భూలోకంలో మాత్రమే సాధ్యం. మరొక లోకానికి వెళ్తే మీకు కాలం అనేది ఉండదు. చిన్నప్పటి నుంచి బైబిల్ మనం చదువుకున్నప్పుడు మనకు ఒక విషయం స్పష్టపడింది. అదేంటంటే మొత్తం 3 లోకాల గురించి మనం చదువుకున్నాం. ఎన్ని లోకాలట? 3 లోకాలు. అది ఒకటి పరలోకము, 2 మనం నివసించే ఈ భూలోకము, 3 పాతాళ లోకం. ఈ 3 లోకాల్లో కాలము అనేది ఉంది చూశారు. అది కేవలం అంటే కేవలం మీకు ఈ భూమి మీద మాత్రమే కనిపించేది. పరలోకానికి వెళ్ళారనుకోండి, కాలము అనేదే మీకు అక్కడ ఉండదు. ఏముండదు పరలోకంలో? కాలం ఈ పదం మీకు పరలోకంలో వినిపించదు. అంతేకాదు, ఈ భూలోకానికి క్రిందున్న పాతాళానికి వెళ్ళారనుకోండి, కాలము అనే పదం మీకు కనిపించదు.
మీరు అటు పరలోకానికి వెళ్ళినా ఇటు పాతాళ లోకానికి వెళ్ళినా ఈ కాలం అనేది అసలు మీకు ఉండదు, ఉండనే ఉండదు. కాలం అనేది ఉన్న ఒకే ఒక్క లోకం మనం నివసిస్తున్నటువంటి భూలోకం. ఈ కాలాన్ని కొలియటానికి ఎన్నో రకాల పరికరాలు వచ్చాయి కదా. మీరందరూ కాలాన్ని ఎలా కొలుస్తున్నారు, దేన్ని బట్టి మీరు ఎంత అయిందనే టయాన్ని చూస్తున్నారు చెప్పండి అమ్మా. సాధారణంగా గడియారాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం కదా. గడి అనగా గంట, హిందీలో ఘడి అంటారు. ఘడి అనగా గంట. ఆరము అనే పదానికి పరికరము అని అర్థం. ఘడి యారము అంటే అర్థం ఏంటంటే గంటని కొలిచే పరికరం అనగా కాలాన్ని గడియారాలతో కొలుస్తున్నాం. ఈ మధ్య స్మార్ట్ వాచ్లను వస్తున్నాయి, మీ అందరూ చూసే ఉంటారు. అంటే ఇలా ముళ్ళులు తిరిగే పని ఇక లేదు, ముళ్ళులు తిరిగే పని లేకుండా ఫోన్ లాగానే టచ్ వాచెస్ వచ్చినాయి, స్మార్ట్ వాచెస్ వచ్చేసినాయి. అలా క్లిక్ చేయగానే మనకు అది ఎంత టైం అయిందో డిజిటల్ క్లాక్ అంటారు దీన్ని, డిజిటల్ క్లాక్. ఈ డిజిటల్ క్లాక్ ద్వారా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇక రైల్వే వాడు కాలాన్ని వాడు ఒక రకంగా కొలుస్తాడు, మనలాగా కొలవడు రైల్వే వాడు. మీరు ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం 3 గంటలు, మధ్యాహ్నం 5 గంటలు అనే పదాలు మీరు చచ్చిపోయేంత వరకు మీకు కనపడవు. వాడు ఏమంటాడంటే 3 గంటలు అని అన్నవాడు 15 గంటలు అంటాడు, అర్థమవుతుందా? 4 గంటలు అనడువాడు 16 గంటలు అంటాడు, 8 గంటలు అనడువాడు 20 గంటలు అంటాడు, 10 గంటలు అనడువాడు 22 గంటలు అంటాడు. అంటే వాడు కాలాన్ని అలా కొలుస్తున్నాడు. ఎందుకంటే మన మధ్యాహ్నం 12 తర్వాత మనం ఏమని పెట్టుకుంటాం, మధ్యాహ్నం 12 తర్వాత మనందరం 1 గంట అనేస్తాం. వాడు అలా అండు, వాడు 13 అంటాడు, 12 తర్వాత 13 అంటాడు, మనం 1 తర్వాత 2 అంటాం. వాడు అలా కాదు, 13 తర్వాత 12 అంటాడు. వాడు మధ్యలో బ్రేక్ వేయడు, దానికి బ్రేక్ వేయడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారని బ్రేక్ వేయడు. ఎందుకంటే రైల్వే వ్యవస్థ డిపెండ్ అయ్యింది ఒక రకమైన మాధ్యమం మీద డిపెండ్ అయ్యింది. అక్కడ పిఎంలు ఏఎంలు పెడితే పని కాదు. అందుకని వాడు కాలాన్ని 1 నుంచి 24 వరకు వెళ్ళిపోతాడు. అంటే రైల్వే వాడు కొలిచే పద్ధతి ఒకటి ఉంది కాలాన్ని, మనం ఇంట్లో కొలిచే పద్ధతి ఒకటి ఉంది కాలాన్ని. గతంలో మీరు ప్రయాణిస్తే నీడ గడియారాలను ఉండేవి చిన్నప్పుడు. ఎప్పుడేం చదువుకున్నారా? నీడ గడియారాలు మధ్యలో పుల్ల పెట్టేవాళ్ళు, ఇసుక అలాగా చిన్న రౌండ్గా చేసి మధ్యలో పుల్ల పెట్టేవాడు, ఒక గీతలు గీసేవాళ్ళు 24 గీతలు. ఎండ తాకిడిని బట్టి, ఎండ పడటాన్ని బట్టి ఆ మధ్యలో పుల్ల ఉంటుంది చూసారా, ఆ నీడ గడియల మీద పడుతూ ఉంటుంది. దీన్ని నీడ గడియారము అంటారు. అందుకని హిస్కియా దగ్గర కూడా నీడ 10 మెట్లు వెనక్కి అనే పదం మనం చదువుతుంటాం హిస్కియా గారి కాలంలో. ఇంకొద్దిగా అలా వెనక్కి వెళ్ళిపోతే నీడ గడియారానికంటే ముందు ఇసుక గడియారాలు ఉండేవి. ఇప్పటికీ అమ్ముతున్నారు. మీరు ఎయిర్పోర్ట్కి ఇప్పటికి మీరు వెళ్తే, మీకు దగ్గరలో ఏ ఎయిర్పోర్ట్ ఉంది, వైజాగ్ ఉందా, వైజాగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, మీకు శాండిల్ క్లాక్లు అమ్ముతూ ఉంటాడు. అంటే ఇసుక ఉంటుంది, పైన ఒక ఇలా ఉంటుంది, కింద ఇలా ఉంటుంది, ఒక క్యూబ్ లాగా ఇసుక పోస్తూ ఉంటాడు. ఇసుక జారటాన్ని బట్టి గడియల్ని లెక్క పెడుతూ ఉంటారు. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఏ పరికరాన్నైనా ఉపయోగించు, నీకు కాలం అనేది కనిపించేది ఈ కేవలం భూమి మీదే. నువ్వు భూతద్దం వేసి పరలోకం మొత్తం వెతికినా, నువ్వు కాగడా పట్టుకొని పాతాళ లోకం అంతా వెతికినా అసలు కాలం అనే ఆ పదం నీకు ఎక్కడా కనిపించదు. ఒకటే వాతావరణం. ఈరోజు మనం చూస్తున్నాం కాలాన్ని బట్టి మార్పులు. ఈరోజు రాత్రి మీరు పైన చూస్తే అంతా ఎలా ఉంది, చీకటి. తెల్లారి చూస్తే ఎలా ఉంటుంది, వెలుగు. మిట్ట మధ్యాహ్నం ఎలా ఉంటుంది, ఇంకా వెలుగు. ఇది మార్పు. మార్పు. కాలం అనేది భూమి తన చుట్టూ తాను తిరిగితే ఏంటట, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం, ఏంటమ్మా, భూ భ్రమణం అంటాం, అంటే ఒక రోజు. భూ పరిభ్రమణం అంటే 1 సంవత్సరం. ఇలాగా కాలాన్ని మనిషి లెక్కేయటం ప్రారంభించాడు, కానీ అసలు కాలాతీత లోకాల గురించి ఆలోచించడం మర్చిపోయాడు మానవుడు. మీరు ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్తే ప్రవక్త చాలా విచిత్రమైన పదాలను ఉపయోగించాడు పరలోకం గురించి మాట్లాడేటప్పుడు. ఒకసారి మీరు అందరూ కూడా యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి తీయగలరా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, 15వ వచనం. మహాఘనుడు, మహా ఉన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఇలా సెలవిచ్చుచున్నాడు. ఎవరట ఆయన?
నిత్య నివాసి. నిత్య నివాసి, హూ ఇన్హాబిట్స్ ఇన్ ఎటర్నిటీ. ఎవరైతే నిత్యము నివసిస్తున్నాడో, ఎవరైతే కొలతకి అవతల ఉన్నాడో, ఎవరైతే కాలానికి అవతల ఉన్నాడో ఆయన సెలవిస్తున్న మాట అంటున్నాడు యెషయా. అంటే దేవుడికి కాలం లేదా మాస్టారు అంటే దేవుడికి కాలం లేదు. ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చి మీ వయస్సు ఎంత అని మిమ్మల్ని అడిగితే మీరందరూ ఒక ఏడాది అటు ఇటుగా మీ వయసులు చెప్పేస్తారు. నాకు ఇప్పుడున్న పిల్లలైతే డేట్తో సహా చెప్పేస్తారు. పలానా 95, పలానా ఆగస్టు, పలానా సంథింగ్ చెప్పేస్తుంటారు. నాకు డిస్టర్బ్ వస్తుంది. ఏమండి, కొద్దిగా వెనక్కి వెళ్తే కాస్త మన అమ్మమ్మలు నాయనమ్మల దగ్గరికి వెళ్తే వాళ్ళు డేట్ చెప్పలేరులే కానీ ఏదో ఒక కెలామిటీని తీసుకుంటారు. అనగా పలానా 1977 దివిసేన తుఫానను ఇంకోటనో పెట్టుకొని దానికి ఒక 5 ఏళ్ళు వెనక పుట్టాం, దానికి ఒక 5 ఏళ్ళు ముందు పుట్టామని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ కాలాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరిని అడిగినా మీ వయస్సు ఎంత అంటే 70, 80, 60, 40, 30, 20 ఈ దశలో ఏదో ఒకదాన్ని మీరు పిక్ చేసుకుంటారు. అది నా కాలం అని మీరు చెప్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవా నీ వయస్సు ఎంత అని మీరు అడిగితే దేవుడు చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకంటే ఆయన కాలానికి అవతలున్నోడు. అసలు కాల గడియలు పనిచెయ్యవు. ఆయన కొలవటానికి గడియారాలు పనికిరావు. క్యాలెండర్లు పరలోకంలో ఉండవు. వారాలు, తిథులు, నిమిషాలు, సెకండ్లు, మిల్లీ సెకండ్ల లాంటి కొలబద్ద ఈ లోకాన్ని దాటితే ఇంకా ఏ లోకంలోనూ మీకు కనపడదు. ప్రవక్త అదే అంటాడు, అయ్యా దేవుడు నిత్య నివాసి అంటే నిత్యము నివసిస్తాడు. మనం అలా కాదు. ఒక 100 ఏళ్ళు తర్వాతకి వెళ్ళిపోతే శాంసన్ అనేవాడు మీకు కనిపించడు. వాడు మీకు కావాలనుకుంటే సమాధి దవ్వితే ఒకవేళ మిగిలితే ఒక పుర్రెలా కనపడతాడు అంతే. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒక 70 సంవత్సరాల తర్వాత ఇదే మట్టిలో ఈ కొత్త మంజేరు ఉన్న వాళ్ళు కొత్త మంజేరులో మీ ఏ ఊరైతే ఆ ఊరిలో ఏదో ఒక చోట మీరు మట్టిలో కనపడతారు తప్ప మీకు నివాసం అనేది ఉండదు. కానీ దైవం గురించి దేవుడు చెప్తున్న మాట, చివరి మాట మళ్ళీ చదవండి, అది పరిశుద్ధుడును నిత్య అంటే కాలం పనిచేయదు కట్టాది ఆయన దగ్గర. నిత్య నివాసి అయిన దేవుడు అంటున్నాడండి. అంటే కాలం ఉండదానైనా పరలోకంలో కాలం ఉండదురా దేవుడు చెప్తున్నాడు. కాలం ఉండదురా. ద్వితీయోపదేశకాండం మరొక మంచి మాట చదవండి. దేవుడి గురించి ప్రవక్త మోషే ఏం మాట్లాడుతున్నాడో 33వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయ ఉపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం చదవగలరా? మొదటి మాటే చాలా అద్భుతమైన మాట. ఆ మాట శాశ్వతుడగు దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్. శాశ్వతుడు అంటే ఆయన గురించి ఏం రాయాలో భాషకు పదాలు సరిపోవట్లా. మన మానవ భాషకు అందట్లేదు ఆయన. అందుకనే ఎలా రాయాలో తెలియక ప్రవక్తలు అనేసారు ఆయన శాశ్వతుడు, ఎవర్ లాస్టింగ్. అంటే అర్థం ఏంటంటే లాస్ అనేది ఆయనకు ఉండదు. ఆపటానికి శక్య పడని వ్యక్తి అలాంటి వాడట దేవుడు. శాశ్వతుడగు దేవుడట. అంటే పరలోకానికి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, పరలోకంలో ఒక్కసారి మీరు గడియారం పనిచేయడం ఆగిపోయింది. పరలోకాని సోపానాన్ని మీరు ఒక్కసారి తొక్కితే ఏ డిజిటల్ వాచ్లు అక్కడ పనిచేయవు. పరలోకానికి మీరు ఒక్కసారి ఎల్లలిగితే కాలం అనే దానిలో ఇక మార్పు అనేది మీరు ఎప్పటికీ చూడరు. ఇక్కల్లా పగలు, ఇక్కల్లా వెలుగులు, ఇక్కట్లా చీకటి, ఇక్కట్లా 2 గంటల, 3 గంటల, 4 గంటల, 5 గంటల, 6 గంటల ఈ విభజన అనే దానికి అవసరమే లేనటువంటి కాలంలో ఆయన నివసిస్తున్నాడు. ఎవరు? దేవుడు. ఇంకో మంచి మాట చూడండి. ఇదే దైవం గురించి బైబిల్ చెప్పినటువంటి, పరలోకం గురించి బైబిల్ చెప్పినటువంటి ఇంకో మంచి మాట ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6కు రండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6కు రండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. పరలోకమందును అందులో ఉన్న వాటిని కానీ, భూమిని కానీ, దీనిలో ఉన్న వాటిని కానీ, సముద్రమునే కానీ, దానిలో ఉన్న వాటిని కానీ సృష్టించి యుగ యుగములు జీవించుచున్న దేవుడు. యుగ యుగములట, జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్, తరతరాలట, యుగాలట. ఏమవుతున్నాడట ఆయన? యుగ యుగముల నుండి జీవించుచున్న దేవుడట.
అంటే దేవుడికండి జీవం అనేది ఆయన తత్వం. జీవం అనేది ఏంటనమాట? ఆయన తత్వం. కొంతమంది కొన్ని అనుమానాలు వస్తాయి. అసలు దేవుడు ఎలా పుట్టాడండి, అసలు దేవుడు పుట్టనప్పుడు ఎలా ఉండేవాడండి, అసలు ఆ ప్రశ్నే తప్పు. అసలు ముందు ఆ ప్రశ్నకు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు దేవుడి పుట్టటం ఏంటి, అసలు పుట్టటం అనే మాట ఈ భూలోకంలో మీ అమ్మకి పెట్టినట్టు మీ నాన్నకి పెట్టినట్టు ఆయనకి పెట్టాలని ఎప్పుడు ట్రై చేయకు. ఆయన పదానికి అవతల ఉన్నవాడు. ఆయన అసలు కాలమే పనిచేయదురా నాయన ఆయన దగ్గర. నువ్వు పెట్టుకుంటున్న ఈ కాలాన్ని ఈ భూలోకాన్ని కొలవటానికే. ఈ కొలబద్ద నువ్వు అక్కడికి తీసుకెళ్తే అసలు ఈ కొలతే అక్కడ వీగిపోయే కొలత, పని చెయ్యని కొలత. అసలు దేవుడికి అనేవాడికి పుట్టుకే లేదు. అసలు ఎన్ని కోట్ల 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 మిలియన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ఎన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతావో వెళ్ళు, అక్కడ దేవుడు నీకు అలానే ప్రత్యక్షం అవుతాడు. ఆయన లేని లోకం, ఆయన లేని కాలం అంటూ అనేది అసలు ఉనికిలో లేదట. ఆయన అదే చెప్తాడు, యుగ యుగములు జీవించుచున్న దేవుడు. ఎంత గొప్ప మాట పెట్టారు చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో చూడండి దైవం గురించి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 2వ వచనం. అయ్యా, ఈ ప్రపంచంలో పర్వతాలకు పుట్టుకుందయ్యా, పుట్టుకుంది. ఒక 250 కోట్ల సంవత్సరాల ముందుకెళ్తే ఎవరెస్ట్ అనే పర్వతం లేదు. ఒక 300 కోట్ల సంవత్సరాల కిందకి వెళ్తే K2 అనే పర్వతాలు లేవు. ప్రపంచంలో పెద్ద పెద్ద పర్వతాలన్నిటికీ పుట్టుకుంది తండ్రి. ఇంకా భూమిని, లోకాన్ని పుట్టించక మునుపు, ఎందుకంటే భూమి లేని స్థితి కూడా ఉంది. భూమి పుట్టి 450 కోట్ల ఏళ్ళు అయింది. సూర్యుడు పుట్టి మహా అయితే 1500 కోట్ల ఏళ్ళు అయింది. అంతకు మించి ఏం అవ్వలేదు. వీటన్నిటికీ పుట్టుకలు ఉన్నాయట. భూమిని, లోకమును పుట్టించక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, యుగ యుగాలు నీవే దేవుడవయ్యా. యుగ యుగా అంటే దేవుణ్ణి కొలవాలంటే సంవత్సరాలు కదట, యుగాలట. యుగాలు యుగాలు. మనని కొలవటం సంవత్సరాలు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఎంతమ్మా నెల అంటే వాళ్ళని కొలవటానికి సంవత్సరాలు కూడా అవసరం లేదు. ఏముంటే సరిపోద్ది, నెలలన్న 6 నెలలన్న. నెలలు చాలు ఆ బుడ్డ పిల్లలకి. ఇంకా చంటి పిల్లలు ఉంటారు, నెల అనగానే నవ్వుతారు. లేదన్న 10 రోజులు అంట. రోజులు చాలు, నెలలు చాలు. సంవత్సరం అనే పదం దాటి ఎవడు ఇక్కడ ఉన్నాడు, ఎవడు వెళ్ళడు. సంవత్సరంలోనే మన జీవితాలను కొలిచేది. కానీ దేవుడి దగ్గరట యుగాలతో కొలుస్తున్నారు ప్రవక్తలు, యుగాలతో. అంటే అక్కడ సంవత్సరం అనే మాట నోరు మూసుకొని ఉండాలి అక్కడ, సంవత్సరం అనే మాట. ఎందుకంటే ఆయన దగ్గర సంవత్సరం అనేది ఉండకూడదు. అసలు చల్లవి క్యాలెండర్లు చల్లవు, ఈ గడియారాలు ఆయన దగ్గర. అలాంటి లోకంలో వసిస్తున్నాడు అట దేవుడు. అంటే దేవుడు ఉన్న లోకానికి కనుక మనం వెళ్ళగలిగితే కాలం అక్కడ పని చెయ్యదు, అది మనకు అర్థమైపోతుంది. ఇక పాతాళానికి వెళ్ళారనుకోండి, పాతాళంలో కూడా కాలం పని చేయదు. యేసుప్రభు ఉపమానం మీ అందరికీ తెలుసు. లాజరు ధనవంతుడట. వాడు అప్పటికే చచ్చి 1500 ఏళ్ళు అయింది. మోషే గారి కాలంలో, ఆ ప్రవక్తల కాలంలో వాడు ఉండేవాడు. అప్పటికి ఎలా ఉన్నాడో యేసుప్రభు కాలం నాటికి వాడు అలానే ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి 2026 సంవత్సరాలు అయింది. ఇప్పటికి కూడా వాడు అక్కడే ఉన్నాడు, అలానే ఉన్నాడు. ఒక వెంట్రుక తెల్లబడలేదు, ఒక వెంట్రుక నల్లబడలేదు, ఒక నెల పెరగలేదు, ఒక నెల తగ్గలేదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. వయస్సులో మార్పు ఉండదు పాతాళానికి మీరు వెళ్తే. ఒకసారి కొన్ని విషయాలు మనం పాతాళం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇదే ప్రకటన గ్రంథం 14:11 తీయండి ఒకసారి. ఇదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11కి రండి. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేచును, యుగ యుగాలు లేచును. అంటే పాతాళంలో కూడా యుగ యుగాలేనయ్యా కొలత అంటే అక్కడ కూడా యుగ యుగాలేరా, అక్కడ కూడా యుగ యుగాలే. ఇక తెలుగులో యుగ యుగాలని వేశారు, ఇంగ్లీష్కి వెళ్తే అసలు అది కూడా లేదు. అసలు అక్కడ చేతులు ఎత్తేసారు అలా పదాన్ని. యుగ యుగములు లేచును. ఇంకా ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమనకును ఉన్నాయడలా వాడు రాత్రింపగళ్ళు. ఇక ఇది నీకు అర్థం కావడానికి పెట్టాడు అంతే. అసలు రాత్రింపగళ్ళు ఆడేందుకు ఉంటాయి? రాత్రి ఉండాలంటే ఎవరు ఉండాలి? సూర్యుడు చంద్రుడు. అసలు సూర్యుడు చంద్రుడు ఉంటాడు ఆడ?
నీకు అర్థం కావడానికి రాసినాడు అంతే. రాత్రింబగళ్ళట, రాత్రింబగళ్ళు. అంటే పాతాళానికి మీరు అడుగు పెట్టినా అది నిత్యము ఉండిద్ది. అందుకని పరలోకానికి బైబిల్ చెప్పిన మాట ఏంటంటే నిత్య జీవం అట. అది దానికి పెట్టిన పేరేంటండి? పరలోకానికి ఉన్న పేరేంటి? నిత్య జీవం. అంటే నిత్య జీవం అంటే నిత్యం, నిత్యం. ఆ పదం మీకు అర్థం కాదు. నిత్యం, ఎప్పటికీ ఉండే జీవం అట అది. తెస్సలోనికైలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో ఇంకో మంచి మాట అన్నాడు పాతాళం గురించి వివరిస్తూ. రెండో పత్రిక తెస్సలోనిక, రెండో పత్రిక 1:10 చదవండి. తెస్సలోనికైలకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. ఆ దినమున పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావము నుండి, అంటే నరకం అంటే అర్థమైందంటే ఆయన సముఖము లేని ప్రాంతం. నరకం అనే పదానికి అర్థమైందంటే ఆయన మహిమ లేని ప్రాంతం. నరకము అంటే అర్థమైందంటే ఆయన ప్రభావము లేని ప్రాంతం. చదవండి మమ్మల్ని. ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావము నుండి, ఆయన మహిమ నుండి పారద్రోలబడి నిత్యనాశనం అట. నిత్యనాశనం, నిత్యనాశనం. రెండిటికి ఇదే పదం పెట్టాడు దేవుడు. దానికి ఒక పదం అన్నాడు నిత్య జీవం. దీనికి ఏమన్నాడు? నిత్య నాశనం. దీనికి నిత్య నరకం, దీనికి నిత్య అగ్ని. ఇలాంటి పదాలే. నిత్యాగ్ని, నిత్య నరకం, నిత్య నాశనం. దానికి నిత్య జీవం, నిత్యలోకం. రెండిటికి నిత్యానే. అంటే అది కాలాతీత లోకమే, ఇది కాలాతీత లోకమే. అక్కడ గడియారం పనిచేయదు, ఇక్కడ గడియారం పనిచేయదు. గడియారం పనిచేసే ఒకే ఒక లోకం మనం నివసిస్తున్న ఈ విశ్వమే. కాలం మనం అనుకున్న దానికంటే విచిత్రమైందండి. ఇప్పుడు హైపోథెటికల్గా మీకు ఒక మాట చెప్తాను. హైపోథెటికల్లీ అంటే అర్థమంటే ఊహాత్మకంగా ఒక మాట చెప్తాను మీకు. అదేంటంటే కాలం ఎంత విచిత్రమైందంటే భూలోకంలో ఉన్నట్టుగా కూడా పక్క గ్రహాల్లో ఉండదు కాలం. ఎలా ఉండదు? భూమి మీద ఉన్నట్టుగానే పక్క గ్రహాల్లో ఉంటుంది అనుకోకుండా, అలా ఉండదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న మీ అందరినీ గనక తీసుకెళ్ళి నెప్ట్యూన్ అనే ఒక గ్రహం ఉంటుంది, తెలుసు కదా? విన్నారా? మన నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాల్లో చివరి నుంచి రెండో గ్రహం ప్లూటోకి ముందు చెప్పుకుంటాం దాన్ని మనం. ఏ గ్రహం అట? నెప్ట్యూన్. ఇక్కడి నుంచి మిమ్మల్ని నెప్ట్యూన్లో కనుక తీసుకెళ్ళాను అనుకోండి, మీరు 4 గంటలకు చచ్చిపోతారు. ఎందుకంటే నెప్ట్యూన్లో 1 సంవత్సరం అంటే 160 సంవత్సరాలు. మళ్ళీ చెప్తున్నా, నెప్ట్యూన్లో 1 సంవత్సరం అంటే ఎంత? 160 సంవత్సరాలు. ఇక్కడ ఎవడై 160 సంవత్సరాలు బతుకుతున్నాడా? అంటే నువ్వు నెప్ట్యూన్కి పోతే 1 ఏడాది కూడా బతకవు. అక్కడ ఒక చిన్న 2-3 రోజుల్లోనే బాల్యం అయిపోద్ది, 2-3 రోజుల్లోనే యవనం అయిపోద్ది, 2-3 రోజుల్లోనే వృద్ధాప్యం అయిపోద్ది. నువ్వు రోజులలోనే బ్రతుకుతావు, తర్వాత చచ్చిపోతావు. నువ్వు ఇక 1 సంవత్సరం బతకలేడు ఇక్కడ ఉన్న మనిషి. 1 సంవత్సరం బతకలేడంటే నీ వాతావరణం గురించి మాట్లాడట్లా. అంటే వాతావరణం అలా ఉండిద్దా మాస్టర్? అది కాదు నేను అనేది. అక్కడ 1 సంవత్సరం అంటే భూలోకంలో 170 సంవత్సరాలు, అక్కడ 1 సంవత్సరం. అంటే ఏడాదిలోనే పుట్టుక, ఏడాదిలోనే మరణం, ఏడాదిలోనే 2 తరాలు మొత్తం అయిపోతాయి. అక్కడ కాలం వేరు, అక్కడ కాలం వేరు. వీనస్ అని ఇంకో గ్రహం ఉంటుంది, శుక్రగ్రహం అంటారు. శుక్రగ్రహం బుధుడు, శుక్రుడు, గురుడు అని చదువుకుంటాం కదా, అంగారకుడు. మీరు ఎవరైనా ఇక్కడి నుంచి అక్కడ కనుక వెళ్తే 105 రోజుల్లో చచ్చిపోతారు. ఎందుకంటే 105 రోజులు అంటే వాళ్ళకి 70 సంవత్సరాలు అయిపోతాయి. మన 70 సంవత్సరాలు ఈక్వల్ టు వాళ్ళకి 105 రోజులు. అంటే ఇక్కడ కూర్చున్న ముసలి బామ్మలు ఉన్నారు కదా, ఇక్కడ మీకు ఎంతసేపు బతికారమ్మా? మీరు 70 ఏళ్ళు బతికారు కదా. ఇక్కడికి పోతే 100 రోజుల్లో చచ్చిపోతారు. 100 రోజుల్లో 170 ఏళ్ళు అయిపోతాయి మీకు ఇక. అంటే కాలం చాలా విచిత్రమైంది. ఇక్కడ ఉన్నట్టు పక్క గ్రహంలో ఉండదు, ఆ గ్రహంలో ఉన్నట్టు ఇంకో గ్రహంలో ఉండదు. ఇది ఆడుకునే ఒక ఆట. మరి ఎందుకండి దేవుడు పరలోకంలో పెట్టని కాలాన్ని, పాతాళంలో పెట్టని కాలాన్ని ఎందుకు భూలోకంలోనే పెట్టాడు? అది మనకు అర్థం కావాలి. కొంతమంది కాలం విలువ తెలియదు, టైం వేస్ట్ చేసుకుంటారు. అదే చెప్తున్నాను, కాలం విలువ తెలియదు. కొంతమంది ఏం వేస్ట్ చేస్తారు? టైం వేస్ట్. టైం వేస్ట్. టైం వేస్ట్ అంటే అర్థం ఏంటి? ఏం తెలియాలో తెలియక వేస్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ అసలు ఆ టయాన్ని నీకెందుకు దేవుడు పెట్టాడు? మీరు అంతే కదండి, మీరు కుక్కలు పందులను చూడండి, వాటికి కూడా టయాలు ఉంటాయా? వారాలు ఏమన్నా తెలుసా వాటికి? ఆదివారం ఏమన్నా క్లారిటీ ఉందా వాటికి? మొక్క దొరికిన రోజే ఆదివారం వాటికి.
మనకు అలా కాదు, మనకు ఆదివారం మొక్క దొరికిద్ది, వాటికి మళ్ళా వారాలు ఉండవు. వాటికి మనలాగా కుక్కలు మాట్లాడుకుంటాయి ఈరోజు ఏం వారమే అని ఉండదు. వాటికి పిల్లులకి తెలియదు ఇది ఏ నెల, నవంబరా డిసెంబరా తెలియదు. వాటికి కాలాన్ని లెక్కగట్టడం అనే ఆ ప్రాసెస్ మానవుడికే ఉంది. ఎందుకుంది? ఇప్పుడు ఇదే మనకు కావాల్సింది. ఎందుకుంది? అక్కడ లేని ఆ కాలం ఇక్కడే ఎందుకు? కిందకి వెళ్తే లేని కాలం ఇక్కడే ఎందుకు? ఏం జరుగుతుంది అసలు ఈ భూలోకంలో? ఎందుకు దేవుడు కాలచక్రాన్ని మానవుడికి ఇచ్చాడు? మీకు అర్థం కావాలంటే పౌలు మహాశయుడు ఒక మంచి మాట చెప్పాడు. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ పౌలు మహాశయుడు ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 12వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 23వ వచనం. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును ఇంకా మహోత్సవమునకును అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అక్కడ ఆగండి. ఒక మాట అంటున్నాడు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు అన్నాడండి. ఏం పొందినాయట? సంపూర్ణ సిద్ధి. అంటే సిద్ధి పదాన్ని విన్నారు ఎప్పుడైనా? సిద్ధి, సిద్ధార్థుడు విన్నారు కదా, గౌతమ్ బుద్ధుని సిద్ధార్థుడు. సిద్ధి అంటే అర్థం ఏంటి? అది మీకు అర్థమైతే కాలం ఎందుకో మీకు అర్థమైంది. సిద్ధి అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఒక పరిపక్వతా స్థితికి మానవుడు చేరుకునే గడియ సిద్ధి. సిద్ధులు అంటుంటాం అప్పుడప్పుడు, మనం సిద్ధులండి అంటుంటాం. కొంతమంది. సిద్ధులు అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో తమ ఎందుకు పుట్టామో ఆ పరిపక్వత స్థితికి ఎదిగిన వాళ్ళందరూ. సంపూర్ణ సిద్ధి అనే పదానికి అర్థం ఏంటంటే మేడ్ పర్ఫెక్ట్లీ. అంటే అర్థం ఏంటంటే నువ్వు దేనికోసమైతే ఈ లోకానికి వచ్చావో ఆ సార్థకత్వంని పూర్తి చేసుకోవటమే సంపూర్ణ సిద్ధి. నువ్వు దేనికోసమైతే తయారు చేయబడ్డావో ఆ తయారు చేయబడిన దానికై నువ్వు వాడబడటమే సంపూర్ణ సిద్ధి. ఒక్కొక్క దానికి తయారు చేయబడింది, అది దానికోసం వాడబడినప్పుడు దానికి సంపూర్ణ సిద్ధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాటిల్ ఉంది. ఈ బాటిల్ ఎందుకు తయారు చేయబడింది? ఎందుకు? ఇది దేనికోసం దీన్ని తయారు చేశారు? తాగటానికి తయారు చేశారు. ఇప్పుడు దీనికి ఇంకా సంపూర్ణ సిద్ధి కలిగిందా దీనికి? ఎందుకు కలగల? ఎందుకోసమైతే దీన్ని తయారు చేశారో ఆ లక్ష్యం దీనికి ఇంకా పూర్తి కాల. ఇప్పుడు పూర్తి అయింది. ఒకసారి క్యాప్ ఓపెన్ చేయండి, దీన్ని పూర్తి చేద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని తాగటానికి తయారు చేశారు మానవుడు. ఇప్పుడు ఈరోజు నిమిషం ఎంత అండి? నిమిషం ఎంత? ఇప్పుడు ఎంత అయింది? ఇప్పుడు టైం ఎంత అయింది? 9:41 సిద్ధి కలుగుతుంది దీనికి. సిద్ధి ఏం కలిగింది? లక్ష్యం పూర్తయింది. అంటే దేనికోసం ఇది తయారు చేయబడిందో ఆ లక్ష్యాన్ని ఇది చేరుకుంది అని అర్థం. అంటే సిద్ధి కలగటం అంటే అర్థం ఏంటంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటమే సిద్ధి కలుగజేయటం. మానవుడట సంపూర్ణ సిద్ధి పొందాలట. అంటే అర్థం ఏంటి? ఫుల్లీ మెచ్యూర్డ్. ఇంగ్లీష్లో మీకు చెప్పాలంటే ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే పూర్తి పరిపక్వతకి. నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా జీవిత లక్ష్యం ఏంటి, నా జన్మ పరమార్థం ఏంటి అని గుర్తెరిగిన వాడే ఆ లోకం వైపు పరిగెత్తే ఒక స్థితికి వీరు చేరుకోవాలట. అలా చేరుకోవటం సంపూర్ణ సిద్ధి. అదే అన్నాడు అక్కడ, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. అంటే అవి ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే వాటికంటూ ఒక లక్ష్యం ఉంది, వాటికంటూ ఒక గమ్యం ఉంది. అది పూర్తి దానికి సిద్ధమైనట్టు ఏర్పడినట్టు. మరి ఇప్పుడు మనకి సిద్ధిలోనికి మనం వచ్చామా? సంపూర్ణ సిద్ధి మనకు కలిగిందా? ఒకసారి మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఒకసారి ఆలోచించండి. రాత్రి మీకు విషయం చెప్తాను. ఈ కాలం అనేది ఎందుకు మానవుడి బుర్రలో దేవుడు పెట్టేశాడు అని అంటే నీ కోసం
ఒక మహాలోకాన్ని ఇప్పుడు స్వాస్థ్యంగా సిద్ధపరిచాడు. దేవదూతలకి కాలం లేదు, మీ అందరికీ తెలుసు. దేవదూతలకి ఏం లేదమ్మా, కాలం లేదంటే పుట్టుక లేదని కాదు, పుట్టుకుంది. కానీ మనలాగా చిట్టి దేవదూతలు ఎప్పుడు ఉండరు. మీకు ఉంటారా? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ, పాకే పిల్లలు. అలా ఏమన్నా దేవదూతలు చిట్టి చిట్టి పిల్లలుగా ఉండి రోజు ఎదుగుతూ ఏమైనా పెద్దవాళ్ళు అయ్యారా? డైరెక్ట్గానే అవటమే ఒక మెచ్యూర్డ్ స్టేజ్లోనే దేవుడు అలా చేసేసాడా? ఏ స్టేజ్లో చేసేసాడు అని? అవి జరగటమే పరిపక్వత స్థితి. వాటికి మనలాగా చిన్న జానడంత బిడ్డ వాడు కొద్దిగా 3 ఏళ్ళకి పెరగటం, 10 ఏళ్ళకి ఇంత ఎత్తు అవ్వటం, 20 ఏళ్ళకి అంత ఎత్తు అవ్వటం, ఈ ప్రాసెస్ వాటికి లేదు, కాలం లేదు. మనకి మరణం అనే ఒక డేట్ ఉంది, దేవదూతలకు ఉందా? పాపం చేస్తే నరకానికి వెళ్తాయి. లేదనం అనేది దేవుడు మరణం అనేది వాటికి పెట్టలేదు, అంటే కాలము లేదు వాటికి. మరి దేవదూతలకి లేని ఆ కాలం అనే ఆ చక్రం, మనలాగా దశలు లేవు. బాల్య దశ, కౌమార దశ, యవ్వన దశ, వృద్ధ. దేవదూతల్లోకి వెళ్ళి ఇది ముసలి దోత అండి అని చెప్పడానికి లేదు. ఇది ముసిలిది అయిపోయిందండి ఈ దోత, ఈ ముసిలిదాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేసిన అనడానికి లేదు. అక్కడ ముసలి దోతలు, పిల్ల దోతలు, మధ్యస్థ దోతలు ఉండవు. అక్కడ దోతలంటే దోతలు అంతే. వాటికి లేని దశలు మనకున్నాయి, వాటికి లేని కాలం మనకుంది. ఎందుకు? అది మీకు తెలియాలి. ఎందుకంటే ఈ సిద్ధి పొందాలి అని అంటే నీకు కొంత అనుభవంతోనే సిద్ధి సాధ్యం. అనుభవం లేకుండా సిద్ధి జరగదు. ఏం జరగదు? సిద్ధి జరగాలంటే ఏముండాలి? అనుభవం ఉండాలి. ఆ అనుభవం ఉండాలి అని అంటే దానికి కాలం అనేది ఉంటేనే అనుభవం అనేది ఉంటుంది. అందుకని మీరు చూడండి, చిన్నప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం కావు, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతాయి కొన్ని విషయాలు. అవునా? చిన్నపిల్లలకి పిల్లలు ఎలా పుడతారని అడగండి, పాపం తెలియదండి. పాపం పసిపిల్లలు అమాయకులు, పాపం ఆ పసిబిడ్డలకి, ఆ హృదయాలకి ఏం తెలియదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. కొన్ని అనుభవం ద్వారా మనకు అర్థమవుతాయి. వయసు పెరిగే కొంది కొన్నిసార్లు చిన్నప్పుడు మనం చేసిన తప్పులు పెద్ద అనిపించవు, కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అనిపిస్తుంది, అప్పుడు చాలా తప్పు చేశాను, ఆ వయసులో తెలియలేదు, ఈ వయసులో అర్థమైనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం. అంటే నీకు సిద్ధి కలగాలి అని అంటే నువ్వు దశలు మార్చుకుంటూ పైకి వెళ్ళినప్పుడే సిద్ధి కలిగిద్ది. అర్థమవుతుందా? మీకు ఒక వ్యక్తిని ఇప్పుడు చూపిస్తాను, మీకు గతంలో ఒకసారి చూపించినట్టు నాకు గుర్తు. ఆయన పేరు సెవ్జీ డొలాకియా. ఆయన పేరేంటి? సెవ్జీ అనిల్. ఆ ఇమేజ్ ఒకసారి విన్నాను, మీకు అక్కడ కనపడుతుంది చూడండి. అతను ఒక డైమండ్ మర్చెంట్ అండి, గుజరాత్ వ్యాపారస్తుడు. కనపడుతుందా నాన్న? వెరీ గుడ్. ఇతను ఒక బిలియనీర్. ఇతను 6,000 కోట్ల ఆస్తి. 8,000 కోట్లు అండి. ఆయన ఇంట్లో పని మనుషులకి బెంజ్ కార్లు 1,300 బెంజ్ కార్లు ఇచ్చాడు. 1,300 బెంజ్. ఆస్తిని రాసిద్దాం అనుకున్నాడు. ఏం రాసిద్దాం అనుకున్నాడు? ఆస్తిని రాసించాలంటే అతను ఒకరోజు ఇంటికి వెళ్ళినాడు. ఇంటికి వెళ్ళినప్పుడు వీడు వాళ్ళ కొడుకు పేరు ద్రవ్య డొలాకియా. ఒకసారి ఆ బొమ్మ కూడా వేయినాను ఒకసారి. వాళ్ళ కొడుకు పేరు ద్రవ్య డొలాకియా. ఈ ద్రవ్య డొలాకియా అనేటువంటి వ్యక్తి మీరు చూస్తున్నారా? చూస్తున్నారు. ఓ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు చొక్కా విడిచి మూలన పడేసాడట. కొత్త చొక్కా విడిచి మూలన పడేసాడట. చాలే నాన్న. మూలన పడేసినప్పుడు నాన్న వెళ్ళి అడిగాడు, ఏరా కొత్తదే కదరా అన్నాడా. నాన్న బోరు కొట్టేసింది నాన్న అన్నాడు. నాన్న ఆలోచిస్తున్నాడు, వీడి చేతిలో 6,000 కోట్ల రూపాయల ఆస్తి కనుక పెడితే వీడు దాన్ని అసలు వినియోగించుకుంటాడా, పాడు చేస్తాడా? ఓ రోజు పిజ్జా ఆర్డర్ పెట్టాడంట. సగం కూడా తినకుండా ఊరకట్లా ఒక బిట్ అలా కొరికేసి పిజ్జా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసాడు. వీడు తిండినే సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు, బట్టలనే వీడు సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాడు. వీడికి నా 6,000 కోట్ల రూపాయల తాళపు చేతి వీడి చేతికి ఇస్తే నా కష్టం ఏమైపోద్దో అని దిగులు వచ్చి రమ్మని పిలిచాడు. వచ్చాడు, జేబులో నుంచి 7,000 రూపాయలు తీశాడు, వాడికి ఇచ్చాడు. ఈ క్షణం నుంచి నువ్వు నా కొడుకు కాదు, 3 జతల బట్టలు తెమ్మన్నాడు పని మనిషి ద్వారా. 3 జతల బట్టలు తీసుకొచ్చాడు, చేతిలో పెట్టారు. 7,000 రూపాయలు క్యాష్ చేతిలోకి ఇచ్చారు. నేను నీ కొడుకు నాన్న సంగతి ఎక్కడ చెప్పకు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 4 రోజుల పాటు నీ కాళ్ళ మీద నువ్వు బ్రతికి ₹1 సంపాదించి నువ్వు రా. ఈ 7,000 కూడా నువ్వు బతకటానికి కాదు, ఈ 7,000 కూడా నువ్వు తినటానికి కాదు నీకు ఇచ్చింది. ఏమో ఏ ప్రాణాపాయ స్థితిలోనో పడిపోయి ఉంటే
దిక్కులేని ఒక స్థితిలోని కనుక నువ్వు జారిపోతే కేవలం అత్యవసర పరిస్థితిలో మాత్రమే 7,000 ఉపయోగించు, లేదంటే ఉపయోగించుకు. నువ్వు నా కొడుకువని కానీ, నేను నీ తండ్రిని కానీ, ఎక్కడా నా పేరు, నా ఊరు, నా ఉనికి నువ్వెక్కడ ఉపయోగించని మెడబట్టుకొని గెంటేశాడు. వెళ్ళటం కేరళకి వెళ్ళాడు. చెప్పులు కుట్టే షాప్లో పనిచేశాడు. చెప్పులు కుట్టేవాడే, ఏంద్రా ఎంతసేపు నువ్వు పనిచేసేది గదివినప్పుడు నేను ఎవరో తెలుసా అని అనబోయాడట. వెంటనే నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది. లేదు చెప్పుకోకూడదు. అర్థమైపోయి తిట్లు తిన్నాడంట. కస్టమర్లు వచ్చారట, చెప్పులు దొడిగినప్పుడు నానా రకాల మాట్లాడినాడట. గుండె గుచ్చుకొని అనుభవించాడట. ఎన్నో రాత్రులు అన్నం లేకుండా పడుకున్నాడట. ఒక్క పూట తిండితో ఎన్నో రాత్రులు కన్నీళ్లు మింగి జీవించాడట. ఎందుకంటే ఎలా పని చేయాలో తెలీదు. మనలాగా పొలం పని చేసినోడు కాదు. పుట్టుతంటోనే బంగారు పుయ్యాల్లో పుట్టాడు. ఎలా పని చేయాలో తెలియదు. 3 జతల బట్టలు ఎప్పుడో చిరిగిపోయినాయి, ఏం వేసుకోవాలో తెలియదు. బేకరీలో, మన చార్మినార్ దగ్గర హైదరాబాద్ బేకరీలో పనిచేసాడు. ఒకసారి ఆ ఇమేజ్ ఒకటి చూపించినాను. ఆ బేకరీలో పనిచేసిన ఇమేజ్ ఒకసారి చూపించు. చూస్తున్నారా? అదిగోండి. చాలామంది నీకు సరిగ్గా ఎగ్ పఫ్ ఇవ్వమంటే ఆడు వెజ్ పఫ్ ఇచ్చాడు, తెలియదు పాపం. తిట్టేవాళ్ళంట. నువ్వు ఎవడరా పనిలో చేసుకుందని నానా మాట్లాడేవాళ్ళట. కానీ బయటికి చెప్దామనంటే తను ఎవరో నాన్న చెప్పినటువంటి మాట గుర్తొచ్చి ఆగిపోయాడట. అంతా ఇంత దుఃఖం కాదండి. నాన్న ఒక లింక్ పెట్టాను, ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూపించినాను. లింక్ ఓపెన్ చేశానా? ఆ వీడియో చూపించు ఒకసారి. కారణం అక్కడ కష్టం విలువ తెలియడం, ఇక్కడ కష్టం అంటే ఏమాత్రం తెలియకపోవడమే. ఈ విషయం ఒడిసిపట్టిన ఒక కోటీశ్వరుడైన తండ్రి కొడుకును 4 రోజుల పాటు బయటకు వెళ్లి బతికి చూపించమని సవాల్ విసిరాడు. తండ్రి విసిరిన ఆ ఛాలెంజ్ కొడుకు ఎలా స్వీకరించాడు? ఏమా కథ ఇప్పుడు ఒకసారి చూద్దాం. రెండు 2014 దీపావళి సీజన్లో ఒక వ్యాపారి తన ఉద్యోగులకు కార్లు, ఫ్లాట్లు బోనస్ గా ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. గుర్తుంది. అతడి పేరే సౌజీ దోలాకియా. ప్రముఖ వజ్రాల వ్యాపారి. అతడి ఆస్తిపాస్తుల విలువెంతో తెలుసా? అక్షరాల 6,000 కోట్లు. వజ్రం కూడబెట్టి ఎంతగా సంపాదించాడు. కింద నుంచి పైకొచ్చిన వాడు కావడం వల్ల డబ్బు విలువ బాగా తెలిసిన వాడు దోలాకియా. వజ్రాన్నే కాదు, మనిషిని కూడా ఎంత సానబెడితే అంత మెరుస్తుందన్న గట్టి నమ్మకం ఈ వజ్రాల వ్యాపారిది. అందుకే కొడుకు ద్రవ్యను కూడా సానపెట్టాలన్న నిర్ణయానికి వచ్చాడు. రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టమో తెలిసొచ్చేలా చేయాలనుకున్నాడు. అంతే, ఒక సవాల్ విసిరాడు. తన డబ్బు వాడకుండా 4 రోజుల పాటు బయట బతికి రమ్మన్నాడు. ఇంతకీ తండ్రి ఆడమన్న ఈ రియల్ గేమ్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసా? రూల్ నెంబర్ 1, కోటీశ్వరుడు కొడుకని ఎక్కడా చెప్పకూడదు. రూల్ నెంబర్ 2, పనిచేసిన చోట వారం రోజులకు మించి ఉండరాదు. రూల్ నెంబర్ 3, ఎంత అవసరమైనా తండ్రి ఇచ్చిన 7,000 రూపాయలను వాడకూడదు. అంతేకాదు, మొబైల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. జూన్ 21న భాష తెలియని, స్నేహితులెవరూ లేని కేరళలోని కొచ్చికి 3 జతల బట్టలతో చేరుకున్నాడు ద్రవ్య. 5 రోజుల పాటు ద్రవ్య ఈ ఊళ్ళో తిరగని చోటు లేదు. ఎక్కడా పని దొరకలేదు సరికదా, గ్రహాంతరవాసిని చూసినట్టు చూశారు. తన వేష భాషాల ఛాయలే మాత్రం కనిపించకుండా మొహంలో దైన్యాన్ని పుణికిపుచ్చుకుని పని అడగడం మొదలెట్టాడు. తాను అసలే పేదవాడినని, ఇంటర్మీడియట్ చదువుకున్నానని, ఎంతో కష్టంగా ఉందని, ఇంట్లో డబ్బు అవసరం చాలా ఉందని అన్నాడు. మొత్తానికి కేరనెల్లూరులోని ఒక బేకరీలో పనికి కుదిరాడు. అలాగని జాబ్ దొరికింది కదా అని ఒకే చోట వారానికన్నా మించి ఉండకూడదన్న కండిషన్ గుర్తొచ్చింది. ఈ జాబ్ తర్వాత కాల్ సెంటర్లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ వారం చేసి చెప్పుల షాపులో పనికి కుదిరాడు. మెక్డొనాల్డ్స్ లాంటి ఫుడ్ చైన్స్ లో జాబ్ చేశాడు. ఇంతా చేస్తే ద్రవ్య సంపాదన 4,000కు మించేది కాదు. అసలే విలాస జీవితం గడిపినవాడు. ఈ 4,000 తడి గంట పాకెట్ మనీకి సరిపోవు. కానీ ఉన్నంతలో సర్దుకుంటే జీవితం పాఠం తెలిసేది. అది వంట పట్టించుకోవాలంటే కష్టపడక తప్పదు. అందుకే రోజుకు 40 రూపాయలు పెట్టి ఒంటిపూట మాత్రమే భోంచేసేవాడు. అప్పటికీ తానుండే లాడ్జ్కి రోజుకు 250 రూపాయలు అద్దె ఇవ్వాలి. ఆదాయం జానెడైతే ఖర్చు మూరెడు. అప్పుడు తెలిసింది జీవితం అంటే. బయట జనం ఎంత కష్టపడుతున్నారో స్పష్టమైంది. తిండి తిప్పల కోసం ఒక్కొక్కరు ఎన్నేసి పాట్లు పడుతున్నారో అవగతమైంది.
5 రోజుల పాటు ద్రవ్య 60 షాపులు మరెన్నో కంపెనీలు తిరిగాడు. తానెవరో చెప్పకుండా ఉద్యోగముంటే ఇస్తారా అంటూ తిరిగి తిరిగి విసిగి వేసారిపోయాడు. అప్పుడే తనకు జాబు విలువ తెలిసొచ్చిందని అంటాడు ద్రవ్య. జీవిత పాఠం మరే యూనివర్సిటీ బోధించదు. అప్పటికి తాను యుఎస్లో MBA చదివాడు. ఆ కోర్సులో ఎలాంటి జీవిత సత్యాలు ఎక్కడా నేర్పలేదు. అనుభవపూర్వకంగానే ఇవన్నీ తెలుసుకోవాలన్నది తండ్రి సవ్జీ ఉద్దేశం. జీవితాన్ని ఎంతగా కాచి వడపోశాడు కాబట్టే హరే కృష్ణ డైమండ్స్ పేరిట 71 దేశాల్లో వ్యాపారం చేయగలుగుతున్నాడు. ఉద్యోగం చూసారా, తాను సంపాదించినటువంటి స్వాస్థ్యము అంటే ఆస్తి. తండ్రి సంపాదించిన స్వాస్థ్యం కొడుకు ఇవ్వాలి అనంటే వాడికి విలువ తెలియాలి. దాన్ని వినియోగించుకోగలడా వినియోగించలేడా అని ఒక సవాలు విసిరబెట్టాడు తన కొడుక్కి. కానీ తన కొడుకు సక్సెస్ అయ్యాడులేండి. ఆ తర్వాత సక్సెస్ అయ్యాడు, వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, చాలా రకాల కష్టాలు పడ్డాడు. మీరు తర్వాత సెర్చ్ చేసుకొని అతని జీవిత గాథ మొత్తం మీరు చదవండి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇతని దగ్గర ఉన్న 6,000 కోట్లకి కొడుక్కి ఇంత పరీక్ష పెట్టాడే. పరలోకమందున్న మన తండ్రి పరలోకమనే కని విని ఎరుగని ఒక నిత్య జీవపు ఆస్తి మన కోసం పైన ఉంది. వాటిని దేవుడు దేవదూతలకు ఇద్దామనుకోలా, అందుకనే వాడికి పరీక్ష పెట్టాల. వాటిని దేవుడు తన సేవకులకు ఆత్మలకు ఇద్దామనుకోలా, అందుకనే వాటికి కాలాన్ని పెట్టాల. ఇప్పుడు వీడికి ఒక కాలాన్ని పెట్టాడట. ఎంతకాలం పెట్టాడట ఇప్పుడు మీరు చదివారు? నెల. నీకు నాకు మన తండ్రి అయిన దేవుడిచ్చిన కాలం ఎంతో తెలుసా? 60-70 ఏళ్ళు. ఈ 60-70 ఏళ్ళ ఈ కాలంలో నువ్వు విలువ తెలుసుకోవాలి. కామ క్రోధ లోభ మోహాలను అన్నిటినీ నువ్వు గెలవాలి. అక్కడ అతను ఆకలిని గెలవాలి, ఇక్కడ నువ్వు కామాన్ని గెలవాలి. అక్కడ అతను తిండిని గెలవాలి, ఇక్కడ నువ్వు పాపాన్ని గెలవాలి. ఈ 60-70 ఏళ్ళ ఈ కాల గడియలు నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుడు నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి, గెలిచి తన దగ్గరికి రావాలి. ఆ దేవుడు మన పట్ల పెట్టుకున్న ఆశ. అందుకని హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 1వ అధ్యాయంలో ఏమన్నాడు చదవండి. హెబ్రీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. దేవదూతలకు ఎందుకండి బాల్యం లేదు, దేవదూతలకు ఎందుకండి కాలం లేదు అని అంటే సమాధానం అక్కడే చెప్తున్నాడు 1:14లో. ఏమా, వీరందరూ రక్షణాని స్వాస్థ్యము పొందబోవు పరిచారము చేయుటకై. వాళ్ళు వారసులు కాదు. వాళ్ళు వారసుడు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. వారసుడు అంటే ఇంటికి ఉన్న వారసుడు అట్లా కాదు. వారసుడు అంటే అర్థం ఏంటంటే అనుభవింపదగినవాడు. వారసుడు అంటే అర్థం ఏంటి? అనుభవింపదగినవాడు. ఏంటి అనుభవం? నేను కూడగట్టుకున్న ప్రతి దాన్ని అనుభవించేటువంటి అర్హత ఇతనికి ఉంది అని అర్థం. వారసత్వం అంటే వారసత్వపు ఆస్తులు అంటుంటాం మనం అప్పుడప్పుడు. వారసత్వపు ఆస్తులు ఎవరికి వెళ్తుంటే, తాత ఆస్తి ఎవరికి వెళ్ళిద్ది? మనవడికి వెళ్ళిద్ది కదా. నాన్న ఆస్తి ఎవరికి వెళ్తుంది? కొడుక్కి వెళ్తుంది. ఇది వారసత్వం అంటే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవించుకునేటువంటి స్వేచ్ఛ వారసత్వం అంటే. దేవుడు తనకున్న స్వాస్థ్యాన్ని దేవదూతలకు ఇవ్వాలనుకోలేదట. పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. మరి వాటికి ఎందుకు పెడతాడు పరీక్ష? అందుకనే వాటికి పరీక్ష లేదు. మరి వాటికి ఎందుకు ఉండాలి బాల్యం? అందుకనే వాటికి బాల్యం లేదు. వాటికి ఎందుకు ఇంకో గ్రహాన్ని సృష్టించి దేవదూతల్ని మనలాగా ఎందుకు పరీక్షించలేదు? అరే అసలు వాటికి ఆస్తినే దేవుడు ఇద్దాం అనుకోలేదు, ఇక పరీక్ష ఎందుకు పెడతాడు వాటికి ఆయన? ఇప్పుడు దేవదూతలను కూడా మనలాగా మన భూగ్రహం చేసినట్టు ఇంకో గ్రహాన్ని ఏదో చేసి అవతార మూవీలో లాగా అక్కడ దేవదూతలను పెట్టేసి అక్కడ కూడా వాటికి ఇలాంటి పరీక్ష పెట్టి తీసుకోవటం అని దేవుడు అనుకోలే. ఎందుకు అనుకోలేదంటే అసలు వాటికి పరీక్షే లేదు. ఎందుకు లేదంటే వాటికి అసలు ఆస్తే లేదు కాబట్టి పరీక్షే లేదు. అప్పుడప్పుడు ఈ కష్టాల్లోనేనండి నాణ్యత బయటపడేది. ఈ మధ్య కొన్ని చోట్ల హెల్మెట్లు పెట్టి కొడుతున్నాడు. ఎవడో చూసామన్నా, ఓ 10 హెల్మెట్లు పెట్టుకొని కొడుతున్నాడు. చిన్న రాడ్లో అలా పైన పెట్టాడు. ఓ హెల్మెట్ పెట్టి కొట్టగానే ఆ రాడ్ హెల్మెట్ లోపలికి వెళ్ళిపోయింది. రెండో హెల్మెట్ కొట్టాడు, అది కూడా రాడ్ వెళ్ళిపోయింది. చివరికి ఒక హెల్మెట్ తీసుకొచ్చి కొడుతుంటే రాడ్డు వంగింది తప్ప హెల్మెట్ లోపలికి వెళ్ళలేదు. అన్ని కష్టాలు ఎందుకు చూపిస్తున్నాడంటే మీకు అందరికీ ఏ హెల్మెట్ నాణ్యమైనదో తెలియాలి. కొంతమంది అంతే చూడండి, ఈ మధ్య చూడండి పెద్ద పెద్ద టీవీలు తీసుకొచ్చి లేదు పగల కొడుతున్నారు మన ముందే. చూస్తున్నారా? ఈ మధ్య ఏదో ఉంటాయి షార్ట్ల పేరుతో కొంతమంది వస్తారు, పెద్ద గరుతుంటారు. అరిసి ఇదిగో ఈ టీవీ ఠాక్కన వాళ్ళు కొడతాడు. ఈ మధ్య ఎక్కడో ఫోను మోటో వాడు ఏదో రిలీజ్ చేశాడు ఈ మధ్యకాలంలో ఫోను. వాడండి 5వ అంతస్తు బిల్డింగ్ మీదకేసి కింద కొబ్బరికాయ కొట్టినట్టు కొడుతున్నాడు ఏంటాడు. దేని? ఫోన్ని కొబ్బరికాయ కింద వేసుకుంటున్నాడు కొడుతున్నాడు ఫోన్ని.
దానికి ఏం కావట్లా, నీళ్ళలో పడేస్తున్నాడు, ఏం కావట్లా. ఇవన్నీ ఎందుకు దానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడంటే అది ఎంత నాణ్యమైందో నీకు తెలియాలి. అలానే మనందరికీ దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడు పరీక్షలు పెడుతున్నాడు. ఎందుకు పరీక్ష అంటే వారసత్వం నీకు రావాలంటే నువ్వు కుమారుడవు అవ్వాలి. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక, ఓ మంచి మాట ఉంటుంది చూడండి, పౌలు మహాశయుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అంతే కదా. వారసత్వం ఎవరికంటే పిల్లలకే. మనము పిల్లలమైతే వారసులం. ఇంకేమన్నాడు? అనగా దేవుని వారసులం. అంటే మనందరం ఎవరి వారసులం అంట? మరి అప్పడంగా ఇచ్చేస్తాడు ఆ స్వాస్థ్యాన్ని. పెడతాడు, పరీక్ష పెడతాడు. నీతి కలిగినోడు పరీక్ష పెడతాడు. కొడుకులకి ఎట్టాగైనా ఆస్తి రావాలనుకునే ఉండవాడు స్వార్థపరుడు. అంటే అందరూ స్వార్థపరులు నేను అనట్లా. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే ఇన్ని ఆస్తులు సంపాదించి అక్రమంగా సంపాదించి ఎవరికి ఇద్దామని, వాళ్ళ ఆశ అంతా ఎవరికి ఇద్దామని? బిడ్డలకి ఇద్దామని. కానీ అది మంచిదా? అది మధ్య జాకీ చేన్ అనే ఆయన, మీకు తెలుసు, కరాటేలో టాప్ లెవెల్ ఆయన, హాంకాంగ్లో ఉంటాడు ఆయన, జాకీ చేన్. వేల కోట్ల రూపాయల ఆస్తిలో చిల్లి గవ్వ కూడా కొడుక్కి లేదట. చిల్లి గవ్వ వృద్ధాశ్రమాలకి, అనాథ శరణాలయాలకు రాసిచ్చారు. మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, అయ్యా ఎవడైనా ఆస్తులు సంపాదించేది కొడుకుల కోసం, నువ్వేంటయ్యా చిల్లి గవ్వ ఇవ్వలేదు నీ కొడుక్కి, రూపాయి బిళ్ళ కూడా ఇవ్వలేదు అని అడిగితే, వాడు నిజంగా ప్రయోజకుడైతే నేను 0తోనే స్టార్ట్ అయ్యి 1000 కోట్లు సంపాదించా. వాడు నిజంగా నాకు పుడితే, వాడు నిజంగా జాకీ చేన్ కొడుకు అయితే నాలాగా 0తో ప్రారంభించి ఆడు కూడా కోట్లు సంపాదిస్తాడు. లేదు నిష్ప్రయోజకుడైతే ఉన్న వాటిని అవ్వగొడతాడని నేను రాసి లేదని చెప్పాడు ఆయన. అంటే ఒక తండ్రి కొడుకులకు ఇచ్చేటప్పుడు నిస్వార్థపరుడైతే 1కి 1000 సార్లు ఆలోచించి ఇస్తాడు. ఎవరికి పడితాడు చేతిలో పెట్టాడు. చేతిలో పెడితే ఏమైపోద్ది? నాన్న కారు కొన్నాడండి, మంచి కారు కొన్నాను నాన్న. కొడుకున్నాడు, వాడి కార్ డ్రైవింగ్ రాదు, వాడి చేతిలో పెట్టి కారు పెడితే ఏమైతుంది? కరెక్ట్గా వెళ్ళి కొత్త మంజాలు నీ ఇంట్లోకి వచ్చి దూరిద్ది అది. ఎందుకు? ఆడికి రాదు. అటు పోవాల్సిన ఇటు వస్తాడు, పొలం మనకి ఎక్కిస్తాడు ఆడు. అంటే ఎవడికి పడితే ఆడికి ఇవ్వకూడదు, అది రావాలి. డ్రైవ్ చేయటం వచ్చినోడికి ఇవ్వాలి. పరలోకంలో ఎలా పడితే అలా డ్రైవ్ చేయడానికి లేదు. అక్కడ నువ్వు డ్రైవ్ చేయటం ప్రాక్టీస్ చేయాలి. అలాంటి ఒక ప్రాక్టీస్ సెషనే ఈరోజు ఈ భూమి. అంటే ఏంటి? ఇది ఒక ప్రాక్టీస్ సెషన్. పరలోకాన్ని మనం ఎలా, స్వాస్థ్యాన్ని మనం ఎలాగా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకోవాలని నీకు నేర్పించే ఒక కాల గడియే ఈరోజు మనం చూస్తున్న ఈ కాలాలు, ఈ సూర్యచంద్ర గమనాలు, ఈరోజు మనకు కనిపిస్తున్న సంవత్సరాలు, నిమిష కాల సెకన వ్యవధులు, ఇవన్నీ నీ కోసం దేవుడు పెట్టిన పరీక్ష కాలాలు ఇవన్నీ. మరి నువ్వు ఎంతవరకు ఆ ప్రాక్టీస్లో ఉన్నావు? ఎంతవరకు అపరెంటిస్ అంటారు దీన్ని, ఎంతవరకు ఈ అపరెంటిస్ సెక్షన్లో ఎంతవరకు నువ్వు పాల్గొనగలుగుతున్నావు ఆలోచించి. గలతీయులకు రాసిన పత్రిక ఇంకో మాట అన్నాడు చూడండి పౌలు. గలతీ సంఘానికి అపొస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. 4:7 గలతీ, 4వ అధ్యాయం 7వ వచనం గలతీ. కాబట్టి నీవు ఇక దాసుడవి కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే. అంటే పరలోకాన్ని అనుభవించటం, పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి నువ్వు అర్హుడవు కావాలి. అందుకని ఈ భూలోకం అనే ఒక ప్రాక్టీస్ని, ఒక ప్రయోగశాలను దేవుడు నీ కోసం ఏర్పాటు చేశాడు. ఈ ప్రయోగశాలలో నీ ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందాలి. మరి పొందిందా? సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వేసవికాలం వెళ్ళిపోతుంది, గ్రీష్మకాలం వెళ్ళిపోతుంది, వసంతకాలం వెళ్ళిపోతుంది, కోతకాలం వెళ్ళిపోతుంది, 2025 వెళ్ళిపోయింది, 2026 వెళ్ళిపోతుంది, 2030 కూడా వెళ్ళిపోతుంది. నీవు ఎంతవరకు ఆత్మసిద్ధి పొందావు ఆలోచించు. పొందావు ఆత్మసిద్ధిని? ఇర్మియా గ్రంథం పొందారో లేదో చెప్తున్నారు, చదవండి అక్కడ. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. కోతకాలము గతించిపోయింది, గ్రీష్మకాలం కూడా గతించిపోయింది. ఏమా? మనము రక్షణ నొందకయే ఉన్నాము. అంటే కాలాలన్నీ వెళ్ళిపోతున్నాయట. కోతకాలం వెళ్ళిపోయిందట, గ్రీష్మకాలం వెళ్ళిపోయిందట, వేసవి కాలాలు వెళ్ళిపోయినాయట, రక్షణ మాత్రం ఇంతవరకు పొందుకోలేదట. మరి రక్షణ పొందుకోలేదంటే మరి బాధ ఉండాలి కదా. మరి 2025 అయిపోతే ఏడవాలి కదా.
కన్నీళ్లు పెట్టుకొని రోధించాలి కదా, ఉరకనే వెళ్ళిపోయిందని బాధపడాలి కదా రొమ్ము కొట్టుకుంటూ. మరి బాధ లేదేంది ఎవరిలో? ఏదో సాధించేసినట్టు బాంబులు పెడుతున్నారేంటి ప్రతోడు? ఏదో పెద్ద పొడి చేసినట్టు, ఏదో పెద్ద సాధించేసినట్టు ప్రతివాడు బండ్ల మీద వెళ్ళి హారన్లు కొట్టుకుంటా ఓ అందరు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారేంటి 2026కి స్వాగతాలని. బాధ లేదా? అసలు సంపూర్ణ సిద్ధి పొందావా? పొందకయే ఉన్నావా? అదే అంటున్నాడు అక్కడ. మళ్ళీ చదవండి మాట. అయ్యో కోతకాలము గతించిపోయేను, గ్రీష్మకాలము కూడా జరిగిపోయింది, కాలాలేమో వెళ్ళిపోతున్నాయిరా, సంవత్సరాలేమో గతించిపోతున్నాయిరా, మనకు మాత్రం ఏమి లేదురా, రక్షణ పొందకయ్యే ఉన్నాము అంటున్నారండి వాళ్ళు. రక్షణ లేదట. ఒకవేళ నువ్వు నిజంగా ఈ 2026లోనే చస్తే ఆత్మ సంపూర్ణ సిద్ధి ద్వారా పరలోకానికి వెళ్ళిద్దా, అసంపూర్ణ సిద్ధి పొంది పాతాళానికి వెళ్తావా? ఆలోచించుకో ఒకసారి. ఈ ప్రాక్టీస్ సెషన్ అన్న సంగతే అసలు మర్చిపోయావా? అసలు ఎందుకు వచ్చావన్న సంగతి కొన్నిసార్లు చూడండి, రోడ్డు మీదకి వెళ్తావు, ఎందుకు వచ్చావు మర్చిపోతాం కొన్నిసార్లు మనం. ఉంటారా? అమ్మ చెప్తుంది, రే నూనె ప్యాకెట్ తేరానిది, నూనె ప్యాకెట్ అనుకొని వెళ్తుంటాడు వాడు షాప్కి. అక్కడికి వెళ్ళగానే మర్చిపోతాడు వాడు. మర్చిపోయి చాక్లెట్ కొనుక్కొని ఇంటికి వస్తాడు. ఏదిరా నూనె ప్యాకెట్ అంటే 4 గడుచుకుంటాడు. అప్పుడు అమ్మ 2 డిప్పకాయ మీద బీకినప్పుడు గుర్తు వస్తుంది మళ్ళీ. అప్పుడు మనం కూడా అంతే, వెళ్ళాము మర్చిపోయి బిడ్డ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినట్టుగా. భూలోకానికి వచ్చావు, ఎందుకు వచ్చావు అన్న అసలు అమ్మ ఏం పని చెప్పిందో ఆ పనే మర్చిపోయావు. మన దేవుడు చెప్పిన ఆ బాధ్యతను విస్మరించావు. ఈ లోకంలో మరలా అవసరం లేని తిండి కొనుక్కొని మళ్ళీ వెనక్కి వెళ్తున్నావు. జవాబు చెప్పాలి అమ్మకి. వెళ్ళేటప్పుడు 100 రూపాయలు నోటు ఇచ్చింది అమ్మ, తీసుకురాని. నువ్వు అసలుది తీసుకురాకుండా కొసరది తీసుకెళ్తే ఎలాగా? అంతేనా? అసలుది తీసుకెళ్ళాలా, కొసరది తీసుకెళ్ళాలా? నువ్వు నూనె ప్యాకెట్ తెచ్చుకొని ఒక ఆశా చాక్లెట్ తిని ఏమందా అమ్మ? నూనె ప్యాకెట్ లేదమ్మా, ఐస్ క్రీములు బాగున్నాయని ఒక 5 తీసుకొచ్చానంటే ఏమైద్ది? అది ఎంట్రుకలు బీకుద్ది, కోడికి బీకినట్టు బీకిద్ది. అర్థమవుతుందా? ఈ లోకానికి వచ్చావు, సంతోషించు, చక్కని గాలి పీల్చుకో, చక్కగా తిను, కావాల్సిన బిర్యానీ వండుకొని. ఇవన్నీ చాక్లెట్లు. అర్థమైందా? చెయ్యి. భార్యతో సంతోషంగా ఉండు, భర్తతో సంతోషంగా ఉండు. ఇవన్నీ కొసరు పనులు. అసలు పని ఒకటి ఉంది. ఏంటి అసలు పని? నీ జన్మ పరమార్థం. లోకానికి ఎందుకు వచ్చావో దేవుడు నీ కోసం రాయించిన సత్క్రియలు. ఎఫ్ఎస్సి 2:10 చదవండి ఒకసారి. ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక 2 అసలు పని చెప్తున్నాడు, చదవండి. అసలు పని 2వ అధ్యాయం 10 చదవండి అమ్మా. మరియు వాటి యందు మీరు నడుచుకోవాలి. రే మీరు ఆత్మసిద్ధి పొందాలి, సంపూర్ణ సిద్ధిలోకి మీరు ప్రవేశించాలి అనట దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. కొన్ని టాస్కులు పెట్టాడు మనకి, కొన్ని టాస్కులు ఉన్నాయి, ఎదురు ఉంటాయి, ఏమీ చేయకూడదు. అదే టాస్క్ ఇక్కడ. ఎదురు మనల్ని ప్రేరేపించే పాపం ఉండిద్ది, దాని జోలికి వెళ్ళకూడదు. దట్ ఈస్ టాస్క్. భూమి అనేది డెసిషన్ ప్లేస్. భూమి అనేది ఏ ప్లేస్ అట? ఇట్ ఈజ్ ఏ డెసిషన్ ప్లేస్ టు యూ. నిర్ణయాత్మకమైనటువంటి వేదిక ఇది. నిర్ణయాల వేదిక. నిర్ణయాల వేదిక అంటే నువ్వు ఎటు వెళ్తావో డిసైడ్ చేసుకునేది ఇక్కడ. ఎంసెట్ రాస్తారు పిల్లలు, లేదంటే పాలిసెట్ రాస్తారు, ఏపీ సెట్ రాస్తారు, రకరకాల సెట్లు రాస్తారు. తర్వాత కౌన్సిలింగ్ దగ్గర డెసిషన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తావు. ర్యాంకును బట్టి కాలేజ్ ఉంటుంది, అవునా? ర్యాంక్ తక్కువ వస్తే డెసిషన్. నువ్వు ముందుగానే డెసిషన్. కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడే డెసిషన్ తీసుకోవాలి. నీకేం కాలేజ్ కావాలి, ఏ కోర్స్ కావాలి, ఏ ట్రేడ్ కావాలి, నువ్వు ముందుగా డెసిషన్ తీసుకొని దిగాలి అక్కడికి. 2 కాలేజీలు ఉన్నాయి మీ ముందు, ఒకటి పాతాళం, 2 పరలోకం. ఏ కాలేజ్కి వెళ్తావు? ద్వితీయోపదేశకాండం దేవుడు మన ముందు పెట్టినటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి ఆ వేదిక ఎట్టిదో మాట్లాడుతున్నాడు. చదివిన మాటే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19కి రండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19కి రండి. నేడు రెండు కళాశాలలు మీ ముందు పెట్టారా? ఒకటి జీవం, నిత్య జీవం. 2 మరణం, 2వ మరణం. 2 మీ ముందు పెట్టా. జీవాన్ని పెట్టా, మరణాన్ని పెట్టా. నిత్య జీవాన్ని పెట్టా, 2వ మరణాన్ని పెట్టా. ఇంకా ఆశీర్వాదాన్ని పెట్టా. ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఆశీర్వాదాన్ని పెట్టా. శపించబడిన వారలారా నా ఎడం వైపు ఉండండి, శాపాన్ని పెట్టా. నేను నీ ఎదుటకు వచ్చి
ఒకళ్ళు చదవండి, వేదిక మీద ఉన్నోళ్ళు. దూరంగా ఉన్నారు, నాకు వినపడట్లేదు. చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును సేవపును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పెట్టాను. ఇంకా మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుష్నుకును మూలకారకుడై ఉన్నాడని ఎరిగి, కాబట్టి నీవు ఏం కోరుకోవాలి? నీ సంతానమును బ్రతుకుచు మీ ప్రాణమునకు మూలమైన మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు. అదిగోండి, 2 కాలేజీలు పెట్టి ఏ కాలేజీ మంచిదో కూడా చెప్పాడు. ఆయన జీవాన్ని పెట్టాడు, మరణాన్ని పెట్టాడు, చివరిలో ఏం కోరుకోమన్నాడు చెప్పేశాడు. మీకు అర్థం కావట్లా? దేవుడు ఎంత క్లూస్ ఇచ్చేసాడంటే 2 చేతుల్లో పెట్టాడు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఆట ఆడుతుంటారు, రూపాయి కాయిన్ పట్టుకొని, ఏ చేతిలో ఉంది అంటది బిడ్డ. మీరు ఎప్పుడైనా ఆడారమ్మా? రూపాయి బిల్ల ఉంటుంది, ఇలా 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 ఏ చేతిలో అని అంటారు. అప్పుడు నాన్న క్లూ ఇస్తాడు బిడ్డకి, ఎందుకంటే తన బిడ్డే కదా. ఈ చెయ్యి క్లూ ఇస్తుంటుంది, అమ్మో నాన్న ఎవరో ఒకళ్ళు పట్టేసుకోవాలంతే. దేవుడు క్లూ ఇచ్చేసాడు, జీవం మరణం ఏది కోరుకోమని చెప్పాడు అంటే ఆ కోరుకునే ఆప్షన్ కూడా నీకు చెప్పేశాడు. ఆయన ఆన్సర్ కూడా చెప్పేశాడండి. మరి ఈరోజు మీరు ఎంతమంది ఆ సిద్ధి వైపు పరిగెడుతున్నారండి? మీ జీవితాలు ఆగిపోయినాయా అండి? అసలు పరిగెడుతున్నారా అండి? అసలు పరిగెత్తట్లేదా అండి? అసలు పరుగే ప్రారంభించలేదా అండి? చావు లోపల ఆత్మసిద్ధి పొందాలి. గుర్తుపెట్టుకోండి, చావు లోపల పొందాలి. ఆ గడియ రాకముడుపు సిద్ధిలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోలేదనుకోండి, నీ చాప్టర్ అంతటితో క్లోజ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళకూడదు ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోతావు. పరలోకానికి వెళ్ళిపోతేనట ఎలా ఉండిద్దట? 2 ఉదాహరణలు చెప్పి ముగిస్తాం చూడండి. మొదటి రోజున మంచి మాట ఉంటుంది, ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథం మీరందరూ కూడా ఒకసారి ప్రకటన గ్రంథాన్ని 21వ అధ్యాయం 4వ వచనం చదవండి. 21:4 21:4 ప్రకటన. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును, ఇక కన్నీళ్ళనేవి ఉండవు. ఎంత ఏడుస్తావో ఇక్కడే ఏడ్చేయి. అర్థమవుతుందా? ఒక లోకం ఉంది, ఏడుద్దామంటే ఎక్స్ప్రెషన్ కూడా రాదు నీకు. ఒక దగ్గరేమో ఏడుపే ఉండిద్ది, ఇంకో దగ్గరేమో అసలు ఏడుపు అనేదే ఉండదు. నరకంలో ఏముంటుందంటే ఏడుపును, ఇక్కడ ఏముండదట, ఏడుపే ఉండదట. ఏడవటం రాదు నీకు. అర్థమవుతుందా? ఆడికెళ్ళి ఏడుద్దామని ట్రై చేసి రాదు నీకు, అది రాదు, అది కట్ అయిపోతుంది, ఆ ఎక్స్ప్రెషన్ కట్ అయిపోతుంది. ఇక నీకు ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. ఇక ఆ లోకంలో ఇవేవి ఉండవు. అంతే కదా? కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం పిల్లలకి, అంతేనా? కొంతమంది లెక్కలేరంటే ఎక్కలేని ఉక్కబోస్తుంది లెక్క అంటే. కొంతమందికి అంతే పాపం మ్యాథమెటిక్స్ భయం. అలాంటి వాళ్ళకి ఇంటర్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, హెచ్ఈసి అని, సిఈసి అని కొన్ని ఉంటాయి. ఇంకేముండదు వాళ్ళకి, అది ఇంకొండదు. ఇక వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని వేధించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ లెక్కలు అనేవే ఉండవు ఇక దానిలో. అర్థమవుతుందా? అలానే ఏడుపు, బాధ, కష్టం, నష్టం, దిగులు, చింత, వింత ఇవన్నీ మన జీవితాలు ఉన్నాయే, ఇవి ఏవి ఆ వెళ్ళబోయే ఆ నిత్య ఆ కాలాతీత లోకంలో ఉండబట. ఇంకా చదవండి కింద. మునుపటి అయిపోయినాయి ఇక నీ ఏడుపులు, నీ బాధలు, నీ కష్టాలు అన్నీ అయిపోయినాయి. ఇక బంధం అనే వైరు కూడా కట్ అయిపోద్దండి. మీరు పరలోకానికి వెళ్ళిపోయారనుకోండి, ఏదో ఈ భూలోకంలో మీ ఆవిడని చూసి అయ్యో మా ఆవిడ విధవరాలు అయిపోయింది, ఎట్లా బతికిద్దో ఏంటో, ఇవన్నీ సినిమాల్లో ఉంటాయి. ఆ నలుగురిలో విడిగా ఉండవయి. అర్థమవుతుందా? సినిమాల్లో కట్టెలు గారుతుంటాడు, ఏడుతుంటాడు. పాపం ఇవన్నీ కట్టుకథలు తెలియక చెప్తుంటారు. పరలోకానికి ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అనాథలు అయిపోయారా, భార్య విధవరాలు అయిపోయిందా అనే ఆ ఏడుపు కూడా ఇక నీకు ఉండదు. ఎందుకంటే అసలు నీ సార్థకత్వంలోకి వెళ్ళిపోతావు, మెచ్యూర్ స్టేజ్లోకి వెళ్ళిపోతావు. అంతే కదా? చిన్నపిల్లలు ఉంటారండి, చిన్నపిల్లల చేతిలో గోళీకాయలు ఉంటాయి, అవి లాక్కుంటే చిన్నప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు లాక్కోవచ్చు, నేను ఏడుస్తానేమో, ఏడుస్తానా? ఇప్పుడు మీ దగ్గర గోళీకాయలు నేను లాక్కుంటే ఏడుస్తారా? ఎందుకు ఏడవరు? వాడు మెచ్యూర్డ్ అయిపోయాడుగా, ఇక్కడికి ఏడుపు ఉండదు. చిన్నప్పుడు చాక్లెట్ లాక్కుంటే ఏం చేసేవాళ్ళు పిల్లలు?
కింద పడికేలాగేలాగేలాగేలా కొట్టుకునేవాళ్ళు. చేప కొట్టుకున్నట్టు తిరుగుతూ ఉంటారు కదా ఇచ్చేదాకా. ఇప్పుడు లాక్కుంటే పోన్లేరా మెచ్యూర్డ్ అయిపోయావు. పరలోకానికి వెళ్ళిపోయావు అనుకో, ఇక నీకు ఇక్కడ ఉన్న ఏ బాధ నీ ఎంత ఉండదు. ఇక ఆ 22వ అధ్యాయంలో పరలోకంలో ఏముండిద్దో చెప్తున్నాడు, చదవండి. 22వ అధ్యాయం 2వ వచనం చదవండి. అక్కడ ఆ పట్టణపు రాచవీధి మధ్యలో ప్రవహించు, దూత నాకు చూపింది 4వ వచనం చదవండి. 4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఏ దర్శనం అట? ముఖ దర్శనం అంటే అర్థం ఏంటి? దేవుని చూస్తూ కాడ బోర్ ఉండదు. ఇక నీ ముఖం 10 సార్లు చూస్తే బోరు కొట్టేస్తుంది. నా ముఖం చూసినా అంతేలేండి. మనలో ఎవడి ముఖం చూసినా పెళ్లి కాకముందు మాత్రం ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తుంది. ఎవరిని? భర్తని. తర్వాత ఆ కర్రోని చూసి జాలే అనుకుంటుంది. అర్థమైందా? పెళ్లి కాక మునిపోయి ఇవన్నీ మురిపాలు ముచ్చట్లు, పెళ్ళైన తర్వాత ఏమీ ఉండదు. అలానే ఇక్కడ కూడా దేవుడున్న లోకంలోనట అసలు బోర్ అనేది ఉండదటండి. ఆయన ముఖాన్ని చూస్తూనే గడిపేచట యుగ యుగాలు. ఇక బోర్ అనేది ఉండదు. ఇక్కడ ఆయన ముఖంలో నవనూతనత్వం ఉట్టిపడుతుంటుందట. ఇంకేమన్నాడు చదవండి. ముఖదర్శనము చేయుదురు, ఆయన నామము వాళ్ళ నొసల యందు ఉండెను, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? రాత్రిగా లేదు ఇప్పుడు మీకు. ఈ రాత్రికి మీకు ఇక్కడే, ఆ లోకానికి వెళ్తే రాత్రి ఉండదు ఇక మీకు. అసలు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను అసలు అవసరమే లేదు. ఇక ఇక్కడ ప్రతీది కావాలి. నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నీకు డి విటమిన్ కావాలి, డి విటమిన్ కావాలంటే సన్ రావాలి. లింక్స్ ఉన్నాయి. ఆ లోకానికి వెళ్తే అసలు నువ్వు ప్రకృతి ద్వారా కాదు కదా బ్రతికేది, ఆయన మాట ద్వారా కదా. ఇవి ఏవి అక్కడ అవసరం లేదు నీకు. మరి ఆ లోకానికి అది స్వాస్థ్యం, మహాస్వాస్థ్యం. మామూలు స్వాస్థ్యం అనుకున్నామండి. ఇంకా కింద చదవండి, ఇంకా చదవండి. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. మనం పరలోకంలో ఏం చేస్తామయ్యా అంటే చప్పట్లు కొడతాం కాదు, అక్కడికి వెళ్ళి రాజ్యం చేయాలట మనం. రాజ్యం మీకు ఇక తెలియదు. ఇక మిస్టరీ. జస్ట్ అలా హింట్ ఇచ్చి వదిలేశాడంతే దేవుడు. జస్ట్ అలా హింట్ ఇచ్చి, కొన్నిసార్లు ట్రైలర్స్ ఉంటాయి చూసారా, మూవీకి ఉన్న ట్రైలర్ అంటే ఏం జరిగిందో చిన్న హింట్, అన్నీ చెప్పరు, ట్విస్టులు అసలు చెప్పరు. పరలోకానికి వెళ్తే ఎలా ఉండిద్దో ఏంటో మనకి ఇప్పటికీ తెలియదు. చావు తర్వాతే తెలిసిద్ది. మరి ఆ లోకం వదులుకుంటారా? ఆ లోకానికి వెళ్ళాలంటే మరి ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళిపోతాడా? చెకింగ్ చేస్తాడు. అందుకనే ఈ భూలోకంలో మీ అందరికీ చెకింగ్స్ జరుగుతున్నాయండి. కొంతమందికి చెకింగ్ పీరియడ్ అయిపోవచ్చింది. మీ అందరినీ చెక్ చేస్తున్నాడు. మరి చెక్ చేసే లోపల నువ్వు ఫిట్ అండ్ పర్ఫెక్ట్ అని అనిపించుకోవాలి. అని అనిపించుకుంటే ఆశీర్వదింపబడిన వాడు లోపలికి రా. దేవుడు పిలుపు ఉంది మీ అందరికీ. కాబట్టి కాలం ఎందుకండి అసలు దేవుడు ఇచ్చిందంటే మనం ఎంజాయ్ చేసి కేకులు తినడానికి కాదు సోదర సోదరీమణులారా. ఎందుకు ఇచ్చాడు కాలాన్ని? ఈ కాలంలో నువ్వు ఏం పొందాలి? సంపూర్ణ సిద్ధి పొందాలి. పరిగెత్తండి, పొందండి. పొందారో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. లేదనుకోండి ఈ కాలమే వ్యర్థమయ్యే ఒక లోకం రాబోతుంది మనకి. నరకానికి వెళ్ళిన అక్కడ ఏముండదు అన్నాడు. ఇక నువ్వు మొత్తుకున్నా, గీక్కున్నా, గెలిపెట్టుకున్నా, 2 చుట్లు పట్టుకొని లాక్కున్నా, ఏడ్చినా, రోధించినా, వేధించినా, కాలం అనేది పనిచేయని లోకానికి నువ్వు అలా అడుగు పెట్టేసావంటే ఇక నీ చాప్టర్ అంతటితో క్లోజ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, ఉన్నాయి 3 లోకాలు. వాటిలో పరలోకంలో కాలం, గడియారం అనేవి ఉండవు. ఉంది 3వ లోకం. అక్కడ కూడా కాలం, గడియారం అనేవి ఉండవు. నిత్య జీవం, నిత్య నరకం, అంతే. నిత్య చెప్పేశారు. నిత్య ఎప్పటికీ ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. కాలాలు, నిమిషాలు, సెకండ్లతో విభజించలేని లోకం. గడియారపు ముళ్ళు తిరగని ఒక లోకం. వారాలు లేని లోకం, నెల మాసాలు లేని లోకం, సంవత్సర యుగాలు, దశాబ్ద శతాబ్దాలు లేని లోకాలు, నిత్యము ఉండే లోకాలు. ఏ లోకానికి వెళ్తారో మీ బిడ్డల ముందు పెట్టాము తండ్రి. ప్రతి దశ ముఖ్యం,
ప్రతి సంవత్సరం ముఖ్యం. ప్రతి ఏడాది ఆత్మసిద్ధి వైపు పరిగెత్తాలి. అలా సంపూర్ణ సిద్ధి, దేనికోసం మేము ఈ లోకానికి వచ్చామో ఆ లక్ష్యాన్ని చేరుకునే గొప్ప అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించండి. లేదంటే ప్రయాణం వ్యర్థమవును సుమా. కొంతమంది చేరు పిల్లలందరికీ ఈ రాత్రి ఒక్కసారి తినేసారు, ఆల్రెడీ తినటం అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మంచం మీద పనుకొని ఒక్కసారి 2 కళ్ళు ఆ పై దివి వైపు చూస్తూ, నేను పొందానా, సిద్ధిలోనికి అడుగు పెట్టానా, అడుగు పెట్టలేదా అని తమను తాము తట్టి తనిఖీ చేసుకునే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించండి. రేపటి దినం మరిన్ని సంగతులు ఆలోచిస్తూ ఉండగా తోడుగా ఉండి ముందుకు నడిపించమని. కొంతమంది చేరు పిల్లల్ని ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారయ్యా. 2వసారి మీ ప్రాంతానికి వచ్చాను. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. గ్రీష్మకాలము కోతకాలము గతించిపోతున్న ఈ రక్షణ వచ్చిందో లేదో, ఆత్మసిద్ధి పొందుతుందో లేదో చూసుకునే గొప్ప అవకాశాన్ని అనుగ్రహించమని. మా ప్రియులు రాజబాబు గారిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని. రేపు జరగబోయే సభలో తోడుగా ఉండి ముందుకు నడిపించమని. 1000 కిలోమీటర్ల ప్రయాణం అయినా ఒళ్ళంతా నొప్పులతో, నిద్రలు లేక, గొంతు బాగోక, హడావుడి ప్రయాణాలు, 1000 కిలోమీటర్లు దాటుకుంటూ, రాష్ట్రాలు దాటుకుంటూ వచ్చాం. అయినప్పటికీ కూడా నుంచునే శక్తినిచ్చారు, మాట్లాడగలిగే జ్ఞానాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు. రేపటి దినం మరిన్ని విషయాలు తెలుసుకునే గొప్ప అవకాశాన్ని మా అందరికీ అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.